హాయ్ ఫ్రెండ్స్. నేను విజయవాడ నుంచి కాకినాడ వెళ్ళానండి వయా మచిలీపట్నం రూట్‌లో. అక్కడ పెడన దగ్గర నుంచి మనకి రూట్ అయితే బాగానే ఉందండి. ఇబ్బందయితే ఏం లేదు. సో, వెళ్తున్న దారిలో నాకు కొంత దూరం వెళ్ళాక ఏం కనిపించిందంటే ఇలా పెద్ద పెద్ద మంటలొస్తున్నాయండి. ఏంటబ్బా మంటలొస్తున్నాయి ఏదన్నా తగలబడిపోతుందేమో అని నేను పక్కనోళ్ళని అడిగానండి ఆపి. అడిగితే వాళ్ళన్నారు కాదండి అది ఓఎన్‌జీసీ వాళ్ళు ఆయిల్ డిగ్గింగ్ చేస్తున్నారు అని అన్నారు. కిందంటండి మన భూమిలో మన గ్రౌండ్ వాటర్ ఎలా ఉంటాయో అంటే పాయలు పాయలుగా ఎలా వెళ్తాయో ఆయిల్ కూడా అలాగే పాయలు పాయలుగా వెళ్తుందంటండి. సో, అక్కడ ఎక్కడైతే పాయలు ఉన్నాయో ఆ ఏరియాలో ఓఎన్‌జీసీ వాళ్ళు డిగ్గింగ్ స్టార్ట్ చేశారంట ఆయిల్. రెడ్‌గా పెద్ద మంటలొస్తున్నాయి. చాలా పెద్ద పెద్ద మంటలొస్తున్నాయి. నేను అనుకున్నా ఏదన్నా ఇల్లు గానీ, పొలం గానీ ఏమైనా తగలబడిపోయిందేమో. చుట్టూ కొబ్బరి చెట్లు ఉన్నాయి గదా! అక్కడేమైనా తగలబడిపోయిందేమో అని అనుకున్నాను. నాకు ఫస్ట్ అయితే తెలీదు. తర్వాత అడిగితే వాళ్ళు చెప్పారు. చాలా పెద్ద పెద్ద మంటలు. నైట్ టైమ్ అయితే బాగా దాన్ని చాలా దూరం వరకు అది కనిపిస్తుందండి మంటలు. అలా మంటొచ్చినంత సేపు వాళ్ళంటే అక్కడ ఆయిల్ అనేది డిగ్ చేస్తున్నట్టు గుర్తంటండి. అదేదో గ్యాస్‌తో ద్వారా బయటకొస్తున్నప్పుడు దానికి అది రగులుతా ఉంటదంట అది. నాకు గూడా దాని గురించి అంత కంప్లీట్ తెలీదు. బట్ ఎవరైనా మచిలీపట్నం వెళ్తే గనక పెడన రూట్‌లో నుంచి కాకినాడ వెళ్తుంటే వయా యానం అటు సైడ్ వెళ్తుంటే ఒకసారి చూడండి. చాలా బావుంది. అంటే చూడడానికి బాగుంది. బట్ ఆ డిగ్ చేసే వాళ్ళకి అక్కడ ఆ చుట్టుపక్కల ఏరియాల్లో ఆ టెంపరేచర్‌కి ఉండడం అయితే చాలా కష్టం అండి. ఎందుకంటే అంత పెద్ద పెద్ద మంటలు చాలా చూడడానికి కొంచెం అయితే ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది నాకైతే. అదే మీకు కూడా షేర్ చేద్దామని చెప్పి నేను వీడియో షేర్ చేస్తానండి. చూడండి ఒకసారి మీరు కూడా ఒకవేళ కనుక మచిలీపట్నం సైడ్ వెళ్తుంటే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఒకవేళ కనుక మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.